హాయ్ ఫ్రెండ్స్, తమ్నైన్లో చూసినట్టు శనగపిండితో ఫేస్ మాస్క్ ఎట్టేసుకోవాలో చూద్దాం. శనగపిండిని అయితే 2 స్పూన్స్ తీసుకొని ఒక లెమన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే పచ్చి పాలను అయితే మనం తీసుకొని అట్ట థిక్గా లేకుండా లూజ్గా లేకుండా మీడియం కన్సిస్టెన్సీలో అయితే మనం కొంచెం పచ్చిపాలు వేసుకుంటూ కలుపుతూ రావాలి. ఇది బాగా కలిపిన తర్వాత శనగపిండి వల్ల మనకుండే డస్ట్ అంతా వెళ్ళి పాల వల్ల గ్లో అయితే వస్తుంది. ఖచ్చితంగా ఇదైతే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే మా పాపకి యూస్ చేసినాను, బాగా రిజల్ట్స్ అయితే వచ్చింది. మా పాప ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. స్కూల్కి వెళ్ళడం వల్ల సరిగ్గా స్నానం చేయక, వాళ్ళ టైం చూసుకొని అట్లా సరిగ్గా స్నానం చేయక డస్ట్ అనేది బాగా ఇదైపోయింది. డస్ట్ పోయి ఫేస్ అయితే మంచి గ్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీ ఫాస్ట్ రిజల్ట్స్ అయితే వస్తుంది. వీక్లో వన్స్ అయితే వాడితే చాలు ఫ్రెండ్స్. ఇది చూడండి, మెడ కూడా ఎలా అయిపోయిందో సరిగ్గా రుద్దక. మెడకి, నెక్కుకి, ఫేస్కి అయితే బాగా అప్లై చేశాను. చేసిన తర్వాత మీరే చూడండి రిజల్ట్స్ ఎలా ఉంటుందో. ఇదైతే నిజంగానే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రతి ప్రాసెస్ కూడా ఏం లేదు, శనగపిండి, నిమ్మకాయ, పచ్చిపాలు అంతే. ప్రాసెస్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్. మీరైతే రిజల్ట్స్ అయితే చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంకా 12 నుంచి 15 ఇయర్స్ 18 ఇయర్స్ పిల్లల వాళ్ళకి స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. అది కూడా వాళ్ళ స్కూల్ టెన్షన్స్లో, వర్క్ టెన్షన్స్లో, చదువు టెన్షన్స్లో అసలు సరిగ్గానే ఫేస్ వాష్ చేసుకోరు కాబట్టి వాళ్ళకైతే మంచి గ్లో అనేది వస్తుంది. హ్యాండ్స్కి కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా బాగా ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అంతా అప్లై చేసి ఒక 15 to 20 మినిట్స్ బాగా ఆరనిచ్చినాక, డ్రై అయినాక, బాగా డ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇలా డ్రై అయిపోయిన తర్వాత చూడండి, ఇలా అయితే డ్రై అయిపోవాలి. బాగా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని దాన్ని బాగా మసాజ్ అనేది చేస్తే మనము ఇలా బాగా ఆ డస్ట్ అనేది బాగా మన చేతికి తెలుస్తుంది. డస్ట్ అంతా క్లీన్ అయ్యేది. బాగా క్లీన్ చేసిన తర్వాత స్నానం చేస్తే మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే మా పాపకి అప్లై చేశాను, నాకైతే మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. చూడండి, ముందు మా పాపకి, ఇప్పుడు మా పాపకి చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.